ఆడవారి మాటలకు అర్థాలు వేరున్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికం అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే ముఖ్యంగా జొన్నాడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారి ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకుని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని. చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా. ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు. పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఎట్లా అనుకున్న ఒక నిమిషం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుందనేటువంటిది మీడియా వారు కూడా మరి ప్రచురించడం జరిగింది. మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు, మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు, ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్లి డైరెక్ట్ గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. మాకు అభ్యంతరం లేదు. ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నాడ గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులు అయితే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉన్నారు. వారు కష్టపడుతున్నారు. వారి కష్టం ఎవరి శ్రమ దోపిడీ కాకూడదు. వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులకు గురి చేసి వారికి కేవలం 300 రూపాయలు ఇచ్చి 600 రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 600 మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తేల్చేస్తానని చెప్తున్నాడు. ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా 600 రూపాయల నుంచి 1000 రూపాయలు ప్రతిరోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నాడ రీచ్లోనే సుమారు 1000 ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి. తప్పులేదు, ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి, వారు అమ్ముకోవడంలో తప్పులేదు. కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి 600 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క శ్రమ దోపిడీ మరి బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్నారు. ఒక రోజుకి ఒక 1000 ట్రాక్టర్లు ఇక్కడి నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ 600 రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు 6-7 లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యేంద్రరావు గారు తీసుకుంటున్నారు. ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు 2 కోట్లు ఒక జొన్నాడ రీచ్ లో మరి బండారు సత్యేంద్రరావు గారు మరి ఎవరైతే చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే ఇసుక తోలుకెళ్ళని విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈ రోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా ఇసుక అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి, రసీదు తీసుకుని వెళ్ళాలి. ఆ రకంగా ఎవరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకుని ఆ వెహికల్స్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలిసే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇందులో నేను అడుగుతున్నా, వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా,
మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలు సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి. మరి మొన్న పేపర్లో ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నాయి. నిన్న విజిలెన్స్ వారు వచ్చారు, వెళ్ళారు, అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది. అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి, గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంసక పాలనకి, గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మొన్న ఎన్నికల్లో. అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతి దానికి తగుదునమ్మ అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద, నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు, అర్థం బర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది, అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరపున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది. అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా. ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది. నిర్మాణ రంగం జరుగుతూ ఉంది, కూలీలకి పని కలుగుతూ ఉంది. గత 6 నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. గతంలో ట్రాక్టర్ 1500 రూపాయలకి ఈనాడు దొరుకుతూ ఉంది. గతంలో 2500, 3000 రూపాయలు పెడితే కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవటం వల్ల, అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి. దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయడం జరుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద, ఎందుకంటే అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను, ఆయనకి నేను సాటి రాను. ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్, ఒక PhD చేశారనుకోవాలి. ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏదో అవినీతి జరిగినా ఆయన ఆద్యుడు. అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత ఇసుక పేరుతో ఈనాడు అక్కడ పేద ప్రజలకు అందుతూ ఉంది, ఇట్లా పట్టుకెళ్తున్నారు, ప్రజలందరికీ అందుతూ ఉంది. ఎవరైనా అవసరమైతే లారీకి లోడ్ చేసుకుని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మందు తాగి ఉండారని. అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి, అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు జొన్నాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు, వాస్తవం. అది అక్రమ నిల్వలు ఉన్నాయి, అక్కడ అక్రమ కొండల్లా పేరుకుపోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నాడు. ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటది? ఎవరో ప్రజలు పట్టుకెళ్ళడానికి పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు. ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లుకొని ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు. వాటి విషయంలో ఇక్కడికైనా అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణ, చంద్రబాబు నాయుడు నిద్రలు వేశారు కాబట్టి ఇసుక ఫ్రీ చేసుకొచ్చింది, ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది. ఇవాళ ప్రతి ఊళ్ళోనూ రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం, గుంతలు లేని రహదారులు తీసుకొస్తా ఉన్నాం. లేదా ఎక్కడికక్కడ పెన్షన్లు 4000 రూపాయలు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు, లేదా సిలిండర్లు ఇచ్చారు, లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరిపత్తి వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది అంటున్నారు. మరి మీకు కళ్ళకి అవేమీ కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. లేదా ఆనాడు మీ నాయకుడు PUBG ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో ఉండి
ప్రజల్లోకి వచ్చేవాడు కాదు. పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరల కృషి చేస్తూ ఉన్నాడు. అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా స్వచ్ఛానందరావు ఎక్కడో ఆత్రేయపురంలో మా పెళ్లి చూపులాడు, నాకు కోడి పుంజులకు పెళ్లి చూపులాడు. నాకు అర్థం కాలేదు అసలు.